హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. సార్, ఎందుకు నీలం మధు గారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు? కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారంటే ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు టికెట్ ఇచ్చింది, రిటర్న్ తీసుకుంది. పటాన్చెరులో 2 వర్గాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చేరి మన పోటీ చేసిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే బీఫామ్ రిటర్న్ తీసుకురు కాబట్టి మళ్ళీ బీఎస్పీ నుంచి టికెట్ తీసుకొని తగ్గపర్ పోటీ ఇచ్చిండు. ఇప్పుడు అందుకనే మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు. రేవంత్ అన్న పిలుపు కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు అన్న. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల టైంలో అంటే మళ్ళీ పోటీ చేయడానికా? దానికోసం మాకు తెలియదు, కానీ ఎంపీ కోసం అని కాకుండా ప్రజాసేవ అయితే అన్న ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటాడు కాబట్టి ప్రజాసేవ ఎప్పుడు అన్న ప్రజాసేవ చేస్తాడు కాబట్టి దానికోసము కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యింది. మీది కూడా పటాన్చెరు నియోజకవర్గమేనా? మాది పటాన్చెరు నియోజకవర్గం, జిన్నారం మండల్, జిన్నారం విలేజ్ మాది. ఇంతకుముందు ఏం చేశారు అతను? సేవా కార్యక్రమాలు అంటే చాలా సేవా కార్యక్రమాలు చేసిండు. ఆడపిల్ల పెళ్ళికి పైసలు ఇవ్వడం, పుస్తమెటలు ఇవ్వడం కానీ, ఎవరైనా చచ్చిపోతే వాళ్ళకు డబ్బులు ఇవ్వడం కానీ, ఏదైనా ప్రతి కార్యక్రమాలకు చేసిండు. జిన్నారంలో వాటర్ ప్రాబ్లం ఉందంటే కూడా బోరు వేయించిండు అన్న. వాటర్ ప్రాబ్లం ఉందంటే బోర్లు కూడా చాలా వేయించిండు. ఏ పార్టీ తరపున? ఇండివిజువల్గా వేయించిండు ఆయన. ఏ పార్టీ కోసం కాకుండా ఆయన రెబల్గా వేయించిండు. దానికి సేవా కార్యక్రమాలు చాలా చేశాడు, సామాజిక సేవలు చాలా చేశాడు అన్న. కాబట్టి ఇంచుమించు 45,000 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించినాం మేము. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఇంతవరకు మేము వచ్చామంటే మన రేవంత్ రెడ్డి అన్నగారు తదుపర మన పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులైన అందరినీ కలిసి అన్న మాకు అందరితో కల్పించి మా నియోజకవర్గంలో పటాన్చెరు నియోజకవర్గంలో ఆయన ఒక యువకుడు కాబట్టి నీలం మదన్న గారు ఒక ప్రయోజక యువజన సంఘంలో ఉన్న ఒక మహా ఉన్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తి మనకి గెలిస్తే మనం అందరము ఆయన్ని ఎన్నుకుంటే మనకి ఎన్నో పనులు, మంచి కార్యక్రమాలు జరిపి మనందరికీ పైకి తీసుకొస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఈ సమాజంలో బడుగు బలహీన పేద వర్గాలంతా ఎంతో బాధలో ఉన్నారు. వాళ్ళందరూ బ్రతుకులు బాగుపడతాయని ఆయన అన్నీ చేయగలరని ఒక ఆసక్తితో అందరము వచ్చి ఉన్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ప్రజలకి, పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదములు. అందరికీ నమస్కారం. ఇవాళ నీలం మదన్న గారు కాంగ్రెస్లో జాయిన్ కావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ముదిరాజు బిడ్డ అయిన మా నీలం మదన్న రేవంత్ అన్న పిలుపు మేరకు వచ్చి జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ముదిరాజులకు బడుగు బలహీన వర్గాలను అందరినీ కలుపుకొని పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డితో సీఎం గారితో మేము పనిచేయాలని అనుకుంటున్నాము. అభివృద్ధి కార్యక్రమాలు మాకు కూడా ఇంకా ఎన్నో కావాలి. పటాన్చెరు కాన్స్టిట్యున్సీ లెవెల్లో రేవంత్ అన్న కోసం మేము వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జై కాంగ్రెస్, జై నీలం మదన్న. మరి లాస్ట్ టైం ఎందుకు గెలవలేదు? లాస్ట్ టైం అంటే ఇంకా 2 వర్గాలు ఉన్నాయి కాబట్టి బీఫామ్ ఇచ్చారు, తీసుకున్నారు కదా మేడం, అందుకని గెలవలేకపోయినాం. అయినా తగ్గఫర్ మేము చాలా పోటీ ఇచ్చినాం, గట్టి పోటీ ఇచ్చినాం. కొన్ని మైనస్ అయినాము. ఇండిపెండెంట్ ఇప్పుడు బీఎస్పీ నుంచి వెళ్ళినాము. 50,000 ఓట్లు వచ్చినాయి ఫస్ట్ సార్ నిలబడితే. అయినా సరే ఏం తగ్గేది ఏం లేదు, వెనక్కి పోయిన బీఫామ్ ఇచ్చి తీసుకున్నారు కదా మేడం. అయినా ఏం తగ్గలేము మేము. ముదిరాజు వాళ్ళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలన్నింటిని కలుపుకొని పోయి 50,000 మెజారిటీ తీసుకొచ్చుకున్నాం. నీలం మదన్న ఫవర్ ఏందో చూపించినాం. ఓడిపోయినా సరే ఇప్పుడు గెలుపు కోసమై ముందుకు వచ్చినాం. రేవంత్ అన్నతో కలిసి పనిచేయాలని, ముందడుగు వేయాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినాం. జై మదన్న, జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై సోనియమ్మ. అందరికీ ధన్యవాదాలు.